హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ. పన్నీర్ 1/2 kg, క్యాష్యూస్ 100 grams, ఆనియన్స్ అండ్ టమాటాస్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకోవాలి. గరం మసాలా, దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఇదే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చూపెట్టిన విధంగా టమాటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని బాణల్లో వేసుకొని కొంచెం బాయిల్డ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని బాయిల్డ్ చేసుకోవాలి. తర్వాత క్యాష్యూస్ అనేవి ఒక 10 minutes వాటర్లో నానబెట్టుకోవాలి. క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది పౌడర్ చేసుకోవాలి. గరం మసాలా నేను యూస్ చేసేది అమూల్ బటర్. ఈ బటర్ వల్ల ఈ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎంతో టేస్టీగా వస్తుందండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి ఎంతో బాగా టేస్టీగా ఉంటుంది తింటే. ఇప్పుడు మనము కొంచెము ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఈ కడాయిలో వేసుకోవాలి. ఇందాక నేను కట్ చేసుకున్న వెజిటబుల్స్ అంటే ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ అన్నీ వేసుకొని, బయట అయితే కొంచెం పెరుగు వేస్తారండి, థిక్ గ్రేవీ రాదు. అదే కొంచెం జీడిపప్పుని నానబెట్టుకొని వేసుకుంటే థిక్ గ్రేవీ వస్తుంది. కొంచెం వాటర్ పోసుకొని దీనిలో ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కూరగాయలు అన్నిటినీ, టమాటా, ఆనియన్స్ అన్నింటినీ మెత్తగా అయ్యే వరకు బాయిల్డ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మనము కాజు పేస్ట్ పట్టుకోవాలి. నానబెట్టిన జీడిపప్పుని పేస్ట్ చేసుకోవాలి. ఈ పౌడర్ని అంతా గరం మసాలా పౌడర్ చేసుకోవాలి. అండ్ పన్నీర్ వచ్చేసేసి 1/2 kgని చిన్న చిన్న పీసెస్గా మనం కావాల్సిన విధంగా కట్ చేసుకోవాలి. బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న దానిలో నేను మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న టమాటా, ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అంతా దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదండి. తర్వాత ఈ జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. మెత్తగా చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. బాగా అంతా కలపాలి. ఇప్పుడు మనం ఇంకో కడాయి తీసుకొని దానిలో క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ని కొంచెం ఆయిల్ వేసేసి రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. అలాగే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మనము కొంచెం ఇందాక చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి వేసుకోవాలి. కొంచెంగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం, ఆప్షన్. తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా దీనిలోకి వేసేసుకోవాలి. పన్నీర్ అంతా. ఇప్పుడంతా పన్నీర్ అంతా బాగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెంగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని పక్కన ఉన్న క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ని తర్వాత వేసేసుకోవాలి. మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ వీటిలో కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం మొత్తం వేసుకున్న తర్వాత అంతా కలిగి పెట్టేసేసి కొంచెం సాల్ట్ చూసుకొని, టేస్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని చివరికి మనం కొత్తిమీర చల్లుకోవటమే. అంతేనండి, సింపుల్. విధంగా పన్నీర్ అంతా బబుల్స్ వచ్చినాయి కదండి. బాగా కుక్ అయినట్టు, పన్నీర్ అంతా మెత్తగా అయిపోయినట్టు. బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మనము ఈ కొత్తిమీర ఆకుని కొంచెం గార్నిష్ చేసుకుంటే, పైన వేసుకుంటే బాగుంటుంది. అంతా కావాలంటే మనము డ్రై మేతిని కూడా కొంచెం వేసుకోవచ్చు, బాగుంటుందండి. కలిగి పెట్టుకోవాలి అంతే, అంతా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్, వెరీ టేస్టీ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కర్రీ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.